మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సార్, రావు రమేష్ గారు సార్, తబితా సుకుమార్ గారు, మేడం లక్ష్మణ్, అందరికీ. అంటే మేడం ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ, సార్ కూడా ఇవ్వలేదు, ఆ ఛాన్స్ నాకు ఇచ్చారు ఇంటర్వ్యూ చేసే ఛాన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. మీరు వచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మీరు రావడం మాకు ఆనందం సార్. నేను అంటే గౌరవం సార్. సార్ మా ఊర్లో అందరూ రావు వాళ్ళే అండి. రావు చిన్నారావు గారు, రావు మాధవరావు గారు, రావు మురళి గారు, అందరూ మీ చుట్టాలందరూ మా ఊరే సార్. కొత్తపల్లి అండి, కొత్తపల్లి. అందరూ మా ఊరే. మేము ఫాదర్ మా ఊరే అనుకుంటుంటాం సార్ అందరూ. మాది పిఠాపురం పక్కన కొత్తపల్లి. స్టార్ట్ చేద్దామండి. థ్యాంక్ యూ అండి. హీరో రావు రమేష్ గారికి అంటే మీరు ఊహించుంటారా ఒక అబ్బాయి వచ్చి మీ దగ్గరికి మీరు హీరోగా కథ చెప్తాడని? టు బి ఫ్రాంక్, ఒక 2 years నుంచి ఒక ఫుల్ లెంత్గా ఒక కథ, అంటే ప్రతి సినిమాల్లో మా పార్ట్ మేము చేసేసి వచ్చేస్తాం. అవునండి. ఇక్కడి నుంచి అక్కడికి మోయడం, ఆ 2 scenes, ఆ ఒక సీన్. మళ్ళీ లాస్ట్లో వచ్చేసి ఏంటి సీన్ అంటే చెప్తారు, అక్కడికి చేసి వచ్చేయడం, అక్కడికి హై ఇవ్వడం. అంటే నేను బ్రేక్ చేసి మాట్లాడుతున్నాను. అక్కడికి హై అంటే కథని అలా అర్థం చేసుకోవడం చాలా కష్టమండి. ఇప్పుడు ఒక హీరోకి కానీ ఒక హీరోయిన్కి కానీ మనం ఫుల్ అంత ఈ చివరి నుంచి ఆ చివరికి స్టోరీ చెప్తాం, వాళ్ళ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతుంటారు, ప్రాక్టీస్ చేస్తారు, వచ్చి చెప్తారు. కానీ మీరు చెప్పినట్టు ఈ సీను, ఎక్కడో ఇంకొక సీను, క్లైమాక్స్లో ఇంకొక సీన్ చెప్పి కూడా అంటే రావు రమేష్ గారిని బయటకు వచ్చిన తర్వాత భలే చేశాడు రావు రమేష్ గారు అంటారు. అది చాలా గ్రేట్ థింగ్ అండి. దాని మించి ఇప్పుడు వచ్చింది కదా. అది చాలా బాగా చెప్పారు సార్. ఆ హై ప్రతిసారి డైరెక్టర్ని సర్ప్రైజ్ చేస్తే, సార్ మేము 100 అనుకుంటే మీరు 200 ఇచ్చారు సార్, ప్రతి దగ్గర జరిగింది. ఐ థింక్ యాక్టర్ అన్నారు కదా డ్యూటీ, ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు సర్ప్రైజ్ అ డైరెక్టర్. ఆయన 5 years 2 years స్క్రిప్ట్ రాసినా ఇన్స్టంటేనియస్గా స్పాట్కి వచ్చి సర్ప్రైజ్ చేస్తారు. బట్ ఒక వెలితి ఉండిపోయింది సార్. ఒక ఫుల్ లెంత్గా ఈ ఓటీటీస్ అన్నీ వచ్చాయి, మాలాంటి వాళ్ళతో చిన్నదిగా ఒక కథ ఫ్యామిలీ చెప్పచ్చు కదా. మేము యాక్షన్ హీరోస్ అది కాదు, కథలు చెప్పదు. మలయాళంలో జరుగుతున్నాయి, తమిళ్లో జరుగుతున్నాయి, మరాఠీలో జరుగుతున్నాయి, ఇక్కడ జరగట్లేదే, మనకేంటి ఇట్స్ ఒక 2 వచ్చాయి కానీ జరగలే. ఓకే. అనగా ఇతను మన లక్ష్మణ్ గారి వచ్చి, సార్ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం అని నేను చెప్పాను, ఇదేంటన్నా నా మీద చూస్తారా? లేదు సార్, మీ గురించి తెలిసి చూస్తారు సార్. అతనికి ఎక్కువ నాకన్నా నా మీద అతనికి ఎక్కువ నమ్మకం. సో అలా మొదటి నమ్మకం ఆయన పెట్టి చిన్నపిల్లలాగా సోఫాలో కూర్చొని బుక్ తీసి చదవడం వినిపిస్తే అదే ఫస్ట్ అండి నన్ను లీడ్గా ఫుల్ లెంత్ కోరిక అన్ఎక్స్పెక్టెడ్గా లక్ష్మణ్ కార్య రూపంలో వచ్చింది. సూపర్. దీనికి లక్ష్మణ్ని అప్రిషియేట్ చేయాలండి. థ్యాంక్ యూ.